హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి 2 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ చూద్దాము. 2 కూడా చాలా బావుంటుంది. మీ పిల్లలైతే బాక్స్ ఖాళీ చేసుకొని ఈవినింగ్ ఖాళీ డబ్బాతో వస్తారు ఇంటికి. అంత బావుంటాయి 2 కూడా. సింపుల్‌గా చేసుకోవచ్చు. హడావిడి అస్సలు అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటాయి. అయితే నేనిక్కడ పెసర్లు తీసుకున్నాను. పచ్చ పెసర్లు మార్నింగ్ నానబెట్టేసాను. నానబెట్టేసి ఈవినింగ్ వరకు 12 అవర్స్ బాగా నానిన పప్పుని ఒక క్లాత్‌లో వేసేసి మూట కట్టి పక్కన పెట్టేసాను. మార్నింగ్ కల్లా కూడా ఈజీగా మనకి మొలకలు ఈజీగా వచ్చేస్తాయి. పెసర్లయితే ఇంకా తొందరగా వస్తుంది. తర్వాత ఒక 2 గుప్పెళ్ళు కరివేపాకు కూడా తీసుకున్నాను. కరివేపాకుని మంచిగా దుస్సేసి, వాష్ చేసి, అది కొద్దిగా ఆరేంత వరకు ఆరబెట్టి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ నేను కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని వాటిని పక్కన పెట్టేసి, ఫస్ట్ అయితే కరివేపాకు పొడి అన్నం చేసుకుందాము. ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకోండి. తర్వాత కొద్దిగా జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, తర్వాత ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు శనగగింజలు వేసుకోండి. తర్వాత మీ టేస్ట్‌కి సరిపడా ఎండుమిరపకాయలను ఏసుకోండి. ఎండుమిరపకాయలు నేను ఇక్కడ కొంచెం తక్కువే వేశాను. కారం కొంచెం ఎక్కువ ఇవి. మీరు మీ కారానికి సరిపడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత అదే ప్యాన్‌లోకి అవసరం అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోండి. నేనైతే వేయలేదు. వేసుకొని చూడండి, కరివేపాకుని ఈ విధంగా ఫ్రై చేస్తే సరిపోతుంది. మరీ ఓవర్‌గా డ్రై అయిపోయేలాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. లైట్‌గా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము మిక్సీ పట్టిన పౌడర్ అంతట్లో కూడా కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోండి. తర్వాత ఫ్రై చేసి పెట్టిన కరివేపాకును కూడా వేసేసుకోండి. వేసుకొని దాన్ని కూడా బాగా మిక్సీ పట్టేసేయండి. ఇది మనము ఈ పొడి ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక 2, 3 సార్లు మనం లంచ్ బాక్స్ రెసిపీకి ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ తాలింపు పెట్టుకొని ఆనియన్ వేసుకొని, రైస్ ఏసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. స్టోర్ చేసుకోవచ్చు కూడా ఈ పొడిని. మామూలు రైస్‌లో కూడా చాలా బావుంటుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, తర్వాత 2, 3 టేబుల్ స్పూన్లు శనగగింజలు, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకోండి. వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి అన్నీ కూడా బాగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్‌లో పెడితే పెద్ద టేస్ట్ ఉండదని అనుకుంటా నేను. కాబట్టి నేనెప్పుడు లో ఫ్లేమ్‌లోనే కుక్ చేస్తూ ఉంటా అన్నీ కూడా. ఇప్పుడు అందులోకి కొద్దిగా సాల్ట్, తర్వాత కొంచెం ఇంగువ, ఒక టీ స్పూన్ కొద్దిగా పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. అంతా కూడా బాగా వేగింది అన్నప్పుడు ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నం వేసేసుకోండి. అన్నము ఎప్పుడు పొడి పొడిగా ఉండాలండి ఇలాంటి రైస్ రెసిపీస్‌కి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. అన్నం కొద్దిగా ముద్ద పడితే కూడా అసలు టేస్ట్ అంత బావుండదు. కాబట్టి రైస్‌ని గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది. రైస్‌ని కూడా వేసిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న కరివేపాకు పొడి ఉంది కదా! అది సరిపడా కావాల్సినంత యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది హెయిర్‌కి కూడా చాలా మంచిది. చాలా హెల్తీగా కూడా ఉంటుంది. మనము పిల్లలకి అన్నీ కూడా చాలా సింపుల్‌గా చేసి అన్ని రెసిపీస్ కూడా పెట్టాలని ఆలోచించండి ఎప్పుడు కూడా. ఎప్పుడు ఒకటే రైసు, ఒకటే పప్పు రైసు, లేకపోతే ఈజీగా అయిపోతుందని, సింపుల్‌గా అయిపోతుందని కొన్ని సెలెక్టెడ్ రెసిపీస్ చేస్తూ ఉంటారు. అలా అయితే అస్సలు చేయకండి. అన్ని వెజిటబుల్స్ కూడా తినేలాగా చేయండి. అన్ని వెజిటబుల్స్, అన్ని ఆకుకూరలు కూడా. కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్ప్రౌట్స్ పులావ్ చేసుకుందాము. ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ షాజీరా, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక స్టార్ ఫ్లేవరు, తర్వాత ఇలాచీ, లవంగాలు వేసి ఫ్రై చేయండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేయండి. ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోకి బాగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోండి. టమాటోస్ వేయకపోయినా కూడా బావుంటుంది. కాకపోతే టమాటోస్ వేసుకోండి. వేసి ఒక 2, 3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. చూడండి, టమాటోస్ ఈ విధంగా బాగా సాఫ్ట్ అయిన తర్వాత బాగా కడిగి నానబెట్టిన బియ్యం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకున్నాను. అదే కప్పుతో ఒక కప్పు పెసర్లు తీసుకున్నాను. పెసర్లు ఇంకో హాఫ్ కప్పు ఎక్స్‌ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. బావుంటుంది. పెసర్లు ఇంకా బియ్యం మొత్తం కూడా ఆ టమాటోస్‌లో బాగా మిక్స్ అయిపోయేలాగా ఫ్రై చేయండి. మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు అందులోకి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా ఉంటే జీలకర్ర పొడి కూడా వేసుకోండి, బావుంటుంది. వేసిన తర్వాత ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా మిక్స్ చేయండి. ఆ మసాలాలన్నీ కూడా రైస్‌కి బాగా పట్టేలాగా. తర్వాత ఒక కప్పుకి 1:30 కప్పు వాటర్ చొప్పున 2 కప్పులకి 3 కప్పుల వాటర్ యాడ్ చేశాను ఇక్కడ.
వాటర్ యాడ్ చేసి లైట్‌గా ఇలా మరుగుతున్న టైంలో గుప్పెడు పుదీనా, తర్వాత గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకోండి. వేసేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి మూత పెట్టి బాగా ఉడికించండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించి పెట్టేసేయండి. తగ్గించి పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. బాగా పొడి పొడిగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి ఇలా సింపుల్‌గా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది రెసిపీ అయితే. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే ఈ వీడియో